నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే బ్రతకలేను, నీ ప్రేమ లేనిదే బ్రతకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నేను వెతకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. నేను వెతకక ముందే నన్ను వెతికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది, సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. బాధ్యతైన ప్రేమ నీది నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము పాపినది. బాధ్యతైన ప్రేమ నీది నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది భారము పాపినది. మాదలు ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను, మాదలు ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. పరిపూర్ణ ప్రేమలో భయముండదు, నిండైన నీ ప్రేమ వీటిని తొలగించు. పరిపూర్ణ ప్రేమలో భయముండదు, నిండైన నీ ప్రేమ వీటిని తొలగించు. తిరిగి తిని ప్రేమను నమ్మితి ఆ ప్రేమను, తిరిగి తిని ప్రేమను నమ్మితి ఆ ప్రేమను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమ
బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలో నీ ప్రేమ నీదయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృప సదా మనకు తోడై నడిపించునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఆధారముగా ఇదిన పరిచర్యలో వాక్యములో ముందుకు సాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అవునండి, ప్రభువుకి ఉన్న ఆలోచన, ప్రభువుకు ఉన్న మనస్తాపము ఒకటే. ఏంటంటే మనల్ని ఆయన స్వరక్తమిచ్చి కొని ఉన్నాడు, మనల్ని ఆయన చేతులతో నిర్మించుకుని ఉన్నాడు. మనము పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని ఆయన మరలా తిరిగి ఇచ్చి ఉన్నాడు. సమస్త అధికారమును మనకు అనుగ్రహించున్నాడు. తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి మనల్ని రక్షించిన దేవదేవుడు చిన్న చిన్న అవసరాల కోసము, చిన్న చిన్న అవకాశాల కోసము మనము ప్రభువుని విడిచి భూమి మీద ఆలోచనల్లో ఏకీభవిస్తున్నాం. కనుకనే ప్రభువుని నమ్మకపోవటం ఒక పాపమైతే, ప్రభువు మీద లక్ష్యముంచి ఆయనని కలిగి ఉండి కూడా ఆయనకు దూరముగా జీవించటము రెండవ నేరముగా ఉంటుంది. కనుకనే ప్రభువుకు ఉన్న ఒక చింతన ఒకటే, ఆయన మనల గురించి చింతించున్నాడు. ఎందుకు చింతించున్నాడంటే ప్రార్థిస్తున్నాం కానీ పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడటలేదు. చింతించుచున్నాడని అక్కడ వేస్తూ ఆ అర్థమయ్యే భాషలో లక్ష్యము చేయుచున్నాడు అనగా అత్యంత శ్రద్ధ వహించి మన గురించిన కార్యములను, మన గురించిన యోచనను ఆయన చేయుచున్నాడు. అవునండి, నరుని నిర్మించకమునిపే సర్వసృష్టిని నరుని కొరకు చేసి ఉన్నాడు. వారి అవసరతలు, వారి యొక్క స్థితిగతులను ఆయన పరిపూర్ణముగా ముందే సిద్ధపరిచి ఉన్నాడు. కనుక నీ యొక్క భారం ఏదైతే ఉన్నదో, నీ యొక్క అవసరత ఏదైతే ఉన్నదో దానిని ప్రభువు మీద వేయాలని, ప్రభువు మీద ఆధారపడి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవునితోనే ఉన్నాము కానీ ఆయనలో ఎంతవరకు మనం జీవిస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినట్లయితే 10వ వచనంలో హన్న ప్రార్థించడానికి వెళ్ళింది, ప్రార్థిస్తుంది. ఎంతగా ప్రార్థిస్తుందో అక్కడ మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి, తనకున్న దుఃఖమంతయు యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆయన దగ్గర నుంచి ఎలా వెళ్తుందంటే 17వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏలీ అంటున్నాడు, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. 18వ వచనం, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనుందిగాక. అవునండి, దుఃఖాక్రాంతులై వచ్చిన ఆ ప్రత్యేకించి ఇక్కడ మనం చూస్తున్న హన్న, దుఃఖాక్రాంతులై వచ్చిన ఆ హన్న గురించి రాయబడ్డ మాట ఆ యాజకుడు చెప్తున్నాడు మందిరంలో. ఆమె ప్రార్థనలు ప్రభు విన్న తర్వాత క్షేమముగా వెళ్ళమ్మా, ఆనందముగా వెళ్ళమ్మా, ఆశీర్వదకరంగా జీవించమ్మా అని ఆయన చెప్తున్నాడు. అయితే ఆమె అంటుందండి, సేవకురాలను నేను దుఃఖము మానివేస్తున్నానని, దేవుని దృష్టికి కృప పొందుకున్న దాననే ఉంటానని ఆమె సెలవిస్తూ
మొదటి అధ్యాయం 18వ వచనంలో, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. అవును, చాలా చింతనలు, చాలా వేదనలు, చాలా రోదనలతో ఆయన దగ్గరకు వచ్చాం. కానీ ఆ దుఃఖము ఆయన తీసివేసాడన్న నమ్మకంతో మనము బయలుదేరాలి. మనము ఆయన చూపిన కృపను పొందుకోవాలి. ఎలానగా వస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అర్పిస్తున్నాము, కానీ ఆ దుఃఖమును మాత్రం విడిచిపెట్టట్లేదు. అనగా ప్రభు మన యందు లక్ష్యం ఉంచుచున్నాడని, ఆయన మన కొరకు మేలు చేస్తున్నాడు అన్నది ఉద్దేశించి మనం తెచ్చిన భారముతోనే మళ్ళా వెళ్తున్నాం. మనం ఇదే గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దావీదు గురించి కూడా మనం ఒక చక్కని మాట, దావీదు జీవితంలో జరిగిన సంఘటన మనం చూస్తామండి. దావీదు జీవితంలో జరిగిన సంఘటన మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు చుట్టూ ఉన్న ప్రజలు దావీదును చంపడానికి బయలుదేరారు. అవును, నిజమేనండి. దేనిని బట్టి అంటే దావీదు కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి. దావీదు దేవునికి ఉదయానుసారుడే, కానీ ఇక్కడ కుమార్తెలను బట్టి చుట్టూ ఉన్న ప్రజలు దావీదు మీద తిరగబడుతున్నారు. అవును, చాలాసార్లు నీకు తెలియకుండానే నీ యొక్క ఆ పరిసరాలలో దుష్టుడు ఆవరించి ఉన్నాడు. నీకు తెలియకుండానే నీ చుట్టూ నీ సొంత వారే నీకు హానికరముగా ఉండవచ్చు. కానీ ఇక్కడ దావీదుని గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, దావీదుని గురించి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అన్న నాటి నుండి దుఃఖముఖి కాక వెళ్ళిపోయింది. ఇక్కడ దావీదు మీద స్వజనులే, సొంత వారే తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు? పాపం జరుగుతుంది, విసిగిపోయారు జనులు కూడా. ఇది వారిని తప్పంటలేదు, కానీ దావీదు కుమారులు దేవునికి వ్యతిరేకముగా తండ్రిని అడ్డం పెట్టుకొని చేస్తున్న యొక్క కార్యం. నువ్వు కూడా ప్రభువుని అడ్డం పెట్టుకొని చాలాసార్లు దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించి ఉండొచ్చు. కానీ నిన్ను బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి, లేకుంటే నీ వెనక వారు, నీతో వారిని బట్టి లోకము ప్రభువుని నిందిస్తుంది, నిన్ను నిందిస్తుంది. కానీ నిరుత్సాహపడక ఈ దినమున ప్రభువు మీద ఆధారపడు. ఆయన నీ గురించి లక్ష్యము చేస్తున్నాడు. కనుకనే అంటాడు 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ పనులన్నిటినీ, నీ ఆలోచనలన్నింటినీ ఆయన చేతికి అప్పగిచ్చాయి, మళ్ళీ తెచ్చుకోబాకు. నీవు ఆయనకి ఇచ్చిన తర్వాత అది ఆయనదైంది, కానీ నీది కాలేదు. నీది ఆయనకి ఇచ్చిన తర్వాత అది ఆయనదైపోయింది, కానీ నీది కాలేదు. సఫలీకృతము చేయవాడు ఆయన. కనుకనే ఆయన నీ యందు లక్ష్యం ఉంచాడన్న మాటను మరొక ఆయనపై ఆధారపడు, ఆయన కొరకు జీవించు. వాక్యం స్పష్టమండి. 55వ కీర్తన 22వ వచనం, 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. కనుక నీ భారము యెహోవా మీద మోపి నీవు ఆయన మీద ఆధారపడిన నాడు నీవు హెచ్చించకూడదు. కనుకనే పేతురు ఇక్కడ ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో 7వ వచనం అంటున్నాడు, ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయనకు అప్పగించాడు. ఇంక ఇది నీది కాదు. తగిన కాలం మందు ఆయన నిన్ను హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతులకి నువ్వు అప్పగించబడ్డావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆలోచన నెరవేర్చి సఫలీకృతము చేయ దేవదేవుడు ఇక మీదట నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానిగా భావించి నీ ద్వారా గొప్ప కార్యములు జరిగించాలని, నీ ద్వారా ఆశీర్వాదకరమైన వెలుగును ప్రసారింప చేయాలని, నీ ద్వారా ఆయన ఘనపరచబడాలని, నిన్ను రక్షించాలని, నిన్ను హెచ్చించాలన్న దేవుని ఉద్దేశాన్ని నీలో నెరవేర్చులాగా నా ప్రభు చేతికి అప్పగించబడదాం. ప్రభు మన ఎడల లక్ష్యం ఉంచి ఉన్నాడు కనుక మన జీవితాలని ప్రభువుకి అందిద్దాం. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకముల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మీరు మా ఎడల లక్ష్యం ఉంచుచున్నారు, మీరు మా ఎడల దయగలిగి ఉన్నారు, మీరు మా ఎడల కృప చూపుతున్నారు. కనుక ఇట్టి జీవితాన్ని కలిగిన ఈ బిడ్డలు ఈ దినము నుంచి నాయన మీ చేతికి అప్పగించబడిన తర్వాత దాన్ని మాదిగా మేము భావించగా మీలో ఆనందించి భాగ్యమును దయచేసినందుకు వందనాలు. వాక్యమును అందుకొనిచున్న వారిని మీరు ప్రత్యేకపరుచుకున్న విధానమును బట్టి వందనాలు. వారికి జీవితాల్లో ఉన్న నాయన ఈ యొక్క భారమైన స్థితిని తీసివేయి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్న దావీదు ద్వారా మాకు సెలవిచ్చారు తండ్రి. అవును తండ్రి, మా భారము అనుభవము కలిగిన దావీదు చెప్పిన విధముగా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆత్మదేవుడా, సత్యస్వరూపుడా, యేసునాథుడా, పునరుద్ధానుడా, లోకరక్షకుడా, నా విమోచకుడా, మరొకసారి నన్ను ఈ బిడ్డలను మీరు దర్శించమని, సకల పరిపూర్ణత దయచేసి నెమ్మది గల స్థితిలో మమ్మల్ని నిలవబెట్టమని, అన్నావలే నాయన దుఃఖముఖులు కాక నాయన ఆనందభరితులైన జీవితాన్ని నాయన ఈ మాసంలో ప్రతిష్ఠించుకున్నట్టుకు మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు తెలియచేసి, ఇక మీదట ఎన్నటికీ నాయన వీరి యొక్క జీవితాల్లో ఎటువంటి దుఃఖము లేక, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా మీ రక్షణ పరిరక్షణలో సజీవ సాక్షులుగా బిడ్డలు మీరు వాడుకొనమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు, సంతృప్తికరమైన మేలులతో ప్రభువు మీకు సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.